జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు డెవలప్మెంట్ పేరుతో 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని భక్తులు తీవ్రంగా ఆపేక్షించారు. వేములవాడ, కొండగట్టు, తిరుపతి వంటి ప్రధాన క్షేత్రాల్లో ఇలాంటి వసూలు లేనప్పటికీ కాళేశ్వరంలో మాత్రమే ఈ విధమైన రుసుము ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బుల గురించి అడిగితే తమపై దాడి చేయడానికి ప్రయత్నించారని మంచిర్యాల జిల్లాకు చెందిన భక్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మేము మంచిర్యాల నుంచి కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చాము. స్వామి కాళేశ్వరంలోకి చౌరస్తాలోకి కూడలిలోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి నోటి నిండా గుట్కాలు పెట్టుకొని మామూలుని కార్లో ఆపి మాకు 100 రూపాయలు ఇవ్వండి, మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నామని వాళ్ళు వసూలు చేస్తున్నారు. స్వామి ఆ డెవలప్మెంట్ ఏంటి అని మేము అడిగితే దౌర్జన్యంగా ఊళ్ళో అందరినీ వాళ్ళ యొక్క వర్గాన్ని మొత్తం అందరినీ పిలిచి దళితులమని, మా దళితుల మీద దాడి చేస్తామా అని ఇప్పుడు ఇక్కడ అనవసరమైన ఒక సబ్జెక్టును కూడా తీసుకొచ్చి దీన్ని మా మీద ఆపాదించడానికి కూడా ప్రయత్నం చేసిన స్వామి మేము మీకు అందరికీ తెలియజేయాల్సింది ఒకటే, మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం. స్వామి మాకు వెమ్లవాడలో లేదు ఈ ఫీజు, ఈవెన తిరుపతిలో కూడా లేదు, కొండగట్టులో లేదు, మాకు పక్కనున్న కాళేశ్వరంకి వస్తే ఈ ఫీజు ఏంటి స్వామి? మాకు ఇది అర్థం కావట్లేదు. ఈ విషయం అతను 30 లక్షలు పెట్టిండాడు స్వామి. ఆ 30 లక్షలు ఎక్కడ ఎవరికి ఇచ్చిండు ఏంటిది అసలు? ఆ 30 లక్షలు మా మీద అతను వసూలు చేసాడు ఏంటి స్వామి? మాకు ఇది అర్థం కావట్లేదు. ఏమన్నంటే మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దీనిపై మీరు ఖచ్చితంగా దీన్ని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి స్వామి. మాలాంటి వాళ్ళకు దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైతే భక్తులు ఉన్నారో ఎంతో స్వామివారిని మన ఇక్కడ పూజ చేసుకోవడానికి వచ్చే భక్తులకు ఇట్లా చాలా ఊర్లోకి ఎంటర్ కాగానే, ఇది ప్రతి ఊరికి ఎంటర్ కాగానే ఇట్లా అంటే ప్రతి ఊర్లో ఒక విలేజ్ సెక్రటరీ ఉంటారు కదా స్వామి. మరి ఆ సెక్రటరీ కూడా ఇట్లనే సంతకాలు ఇచ్చుకుంటూ పోతారా? ఆ సెక్రటరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ